గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పిటిషన్ వేశారు. 17A వ్యవహారంలో చంద్రబాబు పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఇవ్వనుంది. అక్టోబర్ 20వ తేదీన తుది విచారణ జరిపి తీర్పును సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై చట్టవిరుద్ధంగా కేసు నమోదు చేశారని, తనకు 17A సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం ఇవ్వనుంది. గతంలో విచారణ పూర్తయిన తర్వాత అక్టోబర్ 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. ఇక 16వ తేదీన ఉదయం 10:30 గంటలకు సుప్రీం ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్నెట్ కేసు విచారణ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. 17A పై తీర్పు తర్వాత ఫైబర్నెట్ కేసు విచారణ చేపడతామని, అంతవరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సిఐడి కేసు నమోదు చేసింది. అటు ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించింది. ఆ కేసులోనూ చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరో 3 కేసుల్లో చంద్రబాబుకు ఇటీవలే ముందస్తు బెయిల్ వచ్చింది. స్కిల్ కేసులో ఇప్పటికే పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది. ఇక క్వాష్ పిటిషన్ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే ఆయనపై పెట్టిన కేసులన్నీ అక్రమమని తేల్తాయి. ఒకవేళ చంద్రబాబుకు 17A వర్తించదని సుప్రీంకోర్టు చెబితే మాత్రం విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్స్ లభించాయి. ఒక ఫైబర్నెట్ కేసులో గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. క్వాష్ పిటిషన్పై తీర్పు తర్వాత ఆ పిటిషన్పై విచారణ అవసరమో లేదో తేలే అవకాశం ఉంది. దీంతో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.